హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మీకు హోల్సేల్ బట్టల సంత మార్కెట్ అయితే చూపిస్తున్నానండి. అన్ని రకాల న్యూ మోడల్ శారీస్ అతి తక్కువ ధరకి లభిస్తాయి ఇక్కడైతే. ఇక్కడి నుంచి నేను హోల్సేల్గా పాల్స్, జాకెట్ లైనింగ్స్ తెచ్చుకుని టైలరింగ్ చేస్తూ కూడా ఇవి సేల్ చేస్తూ చిన్న బిజినెస్ లాగా చేస్తున్నాను ఒక 9 ఇయర్స్ నుంచి. ఇక్కడ టైలరింగ్కి సంబంధించిన దారాల నుంచి సూదులు, రకరకాల లేసులు ఇవన్నీ కూడా టైలరింగ్కి సంబంధించిన సామాను అన్నీ దొరుకుతాయండి. నేను ఎప్పుడూ అక్కడి నుంచి హోల్సేల్గా తెచ్చుకుంటూ ఉంటాను. ఆ ఊరు వచ్చేసి భీమవరం అన్నమాట. మా అక్క గారిది పాలకొల్లు, అమ్మమ్మ వాళ్ళది కూడా పాలకొల్లు అన్నమాట. అలాగా అందుకే నాకు ఈ మార్కెట్ 10 ఇయర్స్ నుంచి తెలుసు అన్నమాట. ఇదిగోండి మార్కెట్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఈ మార్కెట్ వచ్చేసి పాలకొల్లు నుంచి నరసాపురం వెళ్లే రోడ్ లో ఉంటదండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటదండి. ఈ ఏరియా వచ్చేసి పచ్చని చెట్లతో ఎంత ఎండలున్నా సరే చల్లదనం తలిపించే వాతావరణం. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మీరు ఎంత దూరం నుంచి రావాలన్నా సరే రోడ్డు రవాణా సౌకర్యం ఉంటది. రోడ్డు పక్కనే కాబట్టి చూడండి, ఈవిడ ఆల్రెడీ షాపింగ్ ముగించేసుకుంది. ఇలా కొన్ని బట్టలు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు ఇంటికాడ ఉన్న మహిళలైతే. ఇందులో జిఎస్టీ కానీ మీకు ఏ విధమైన కొరియర్ ఛార్జీలు కానీ ఉండవు కదా. స్వతహాగా పట్టుకెళ్ళి మార్కెట్లో చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు. గోడ మీద పేరు చూసారా? దేవుని హాలు బట్టల సంత మార్కెట్ అని రాసి ఉంది. ప్రతి శుక్రవారం మాత్రమే ఉంటుందని రాసి ఉంది. ఇదిగోండి ఇక్కడైతే చిన్న గుడి ఉందండి. ఇక్కడి నుంచి ఇదంతా హాల్ అన్నమాట. 10 గుమ్మాలు ఉంటాయండి. మన ఇంటికి ఎలా గుమ్మాలు ఉంటాయి అలాగా. మనం ఏ ద్వారం నుంచి అయినా వెళ్ళొచ్చు, ఏ ద్వారం నుంచి అయినా బయటకు రావచ్చు. దీని ముందే చూడండి ఇలా షాపుల కింద ఉంటుంది. ఇందులో కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ ధరల గురించి స్వయంగా దుకాణదారులతో మాట్లాడించి మీకు పూర్తిగా ఒక అవగాహన వచ్చేలాగా ఈ హోల్సేల్ మార్కెట్ గురించి ఈ వీడియో ఉంటది. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఓన్ వాయిస్ తో కొన్ని క్లిప్పింగ్స్ అయితే అలాగే ఉంచేసానండి. మీకు ఒక అవగాహన ధరల మీద ఉంటదనేసి. లేదంటే ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారండి. చూసారు కదా, ఈ జనం తోటి ఈ హాల్ అంతా ఊరెత్తే అంత సౌండ్ వస్తుంది అన్నమాట. ఈ సౌండ్ ని మీరు లాస్ట్ వరకు క్యారీ చేయలేరు కాబట్టి అది స్కిప్ చేసి ఇలా మాట్లాడుతున్నాను. క్లారిటీగా దిగలా. ఈ న్యూ మోడల్ వచ్చినాయండి. ఇవన్నీ ఎందుకని ఇంత తీయాలి? సినిమాలో వచ్చేస్తారా? అవునా? ఈ వీడియో చూసి సంబంధాలు వస్తాయి మీకు? ఓ సరే సరే. 3 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఫోన్ చేస్తాం. ఇది వ్యాపారం. చూసారు కదా, ఇది గోదావరిలో యాసండి. ఈ మాటలు వినడం కోసం ఈ క్లిప్పింగ్ అయితే ఉంచాను, కొంచెం సరదాగా వీడియో కొనసాగడం కోసం. చూసారా, ఈ షెల్ఫ్లన్నీ కూడా షెల్ఫ్ల మీద ఎలా మార్కింగ్ వేసిందో 102 అని. ఇలా మనకి లోపలంతా ఇదే ఒకటే హాల్ అండి. ఈ హాల్లో అలా షెల్ఫ్ల కింద గోడల కింద కట్టారనమాట. ఒక్కో షెల్ఫ్ వచ్చేసి మీకు ఒక్కో రకమైన క్లాత్స్ ఉంటాయి. సారీస్ ఒక దాంట్లో అయితే, ఒక దాంట్లో డ్రెస్సెస్, ఒక దాంట్లో లింగీలు, అలాగే మనకి మగవాళ్ళకి సంబంధించిన షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ A to Z లేనిదంటూ ఉండదు. ప్రతిదీ దొరుకుతుందండి ఇక్కడైతే హోల్సేల్. ఈ మార్కెట్ ని దేవుని హాల్ అని, శుక్రవారం మార్కెట్ అని పిలుస్తూ ఉంటారండి. దేవుని హాల్ అంటే ఇక్కడ పంచక్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు పెద్ద గోపురం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు కాదా, అందుకని. అలాగే శుక్రవారం మాత్రమే ఉంటుంది కాబట్టి శుక్రవారం మార్కెట్ అని పిలుస్తారు. ఈ మార్కెట్ నాకు 10 ఇయర్స్ నుంచి తెలుసండి. ఇంతకు ముందు పాలకొల్లు ఎడ్ల బజార్ దగ్గర ఉండేది ఈ మార్కెట్. ఇక్కడికి తరలించబడింది అన్నమాట. వారానికి ఒక్కరోజు మాత్రమే ఈ మార్కెట్ తెరవబడుతుందండి. ప్రతి శుక్రవారము తెల్లవారుజాము నుంచి రన్నింగ్ లో పెట్టేస్తారు. ఇక్కడ షాపింగ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక బ్యాగ్ గానీ సంచి గానీ ఖచ్చితంగా తెచ్చుకోవాలండి. ఇక్కడ ఏ విధమైన కవర్లు ఇవ్వరు. ముందుగా మనం సారీస్ అయితే చూసేద్దామండి. న్యూ మోడల్స్ కూడా చూద్దాము. ఈ సారీ చూడండి, చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ చెప్తున్నారండి. వీళ్ళు చెప్పడమే హోల్సేల్ ధర అయితే చెప్తారు. అయినప్పటికీ మనమైతే బేరాలు అయితే ఆపం కదండి. ఎంతో కొంత తగ్గించమని అడిగినప్పుడు ఎంతో కొంత తగ్గిస్తారండి. ఇదైతే ఫైనల్ రేట్ వచ్చేసి ఎంత చెప్తున్నారు వినండి. 900కి ఇస్తున్నారు ఫైనల్ రేట్. చూసారు కదా, ఒక్క పీసు కొన్నా ఎంతో కొంత అలా తగ్గించి ఇస్తారన్నమాట. ఇలా వ్యాపారాన్ని కొనసాగిస్తారు. అలాగే మనం ఒక 4 ఫ్రెండ్స్ కింద అలా వచ్చి గనక మనం ఇక్కడ బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, ఇంకా చాలా ధరకు వస్తాయి. ఎలా అంటే ఇక్కడ కట్టల ద్వారా ఇస్తారనమాట, బాగా హోల్సేల్గా. ఒక పీస్ అయినా ఇస్తారు. అలాగే ఒక 4 వచ్చి చక్కగా ఒక కట్ట కొనేసుకున్నామండి. కట్టకొచ్చి 4 చీరలు ఉన్నాయనుకోండి, ఇంకా ధర తక్కువగా ఉంటుంది అన్నమాట. అది ఇంకా హోల్సేల్గా మనకి లభిస్తాయి బట్టలు.
చూసినట్లయితే. ఇదిగోండి సారీ చూడండి, ఈ సారీ కలర్ కూడా బాగుంది కదా. ఇలాంటి కొరియర్ ఛార్జీలు అవసరం లేకుండా తక్కువలో బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి బట్టలు పట్టుకెళ్ళి చాలా మంది ఈ చుట్టుపక్కల ఇదే బిజినెస్ చేస్తారండి మహిళలు ఇంటికాడ ఖాళీగా వండుకోకుండా. ఇక పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, పండగలకి ఇంటల్ల పాది బట్టలు ఇక్కడ తీసుకోవడం వల్ల ఎంతో కొంత మనీ అయితే ఆదా అవుతుందండి. చాలా మంది పెళ్లి బట్టలు తీసుకోవడానికి, చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తారండి. ఈ పెళ్లిళ్ళు, పండగల సీజన్లో అయితే అసలు ఖాళీ ఉండదండి, జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. వచ్చేది క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఉంది కదండి. నేను కూడా షాపింగ్ చేద్దామనేసి వచ్చానన్నమాట. ఇంకొంచెం లేట్ అయితే మనం అసలు షాపింగ్ చేయడానికి కూడా ఖాళీ ఉండదు, అంత బిజీగా ఉంటుంది అన్నమాట. అందుకని కాస్త ముందుగా షాపింగ్ చేయడానికి వచ్చాను. అలాగే నేను కూడా బిజీ అయిపోతాను కదండి. ఇంకా టైలరింగ్కి కావలసిన పాల్స్ కానీ, లైనింగ్స్ కానీ ముందుగానే నేను కొనిపెట్టుకోవాలండి. అప్పుడే నేను టయానికి పండగలకి నా కస్టమర్స్కి చక్కగా బ్లౌజుల్ని అందించేయగలను. అందుకని ఒక అడుగు ముందే కొనిపెట్టుకుంటాను అన్నమాట. ఇదిగోండి చూసారా, ఇవి డైలీ వేర్ శారీ కింద చక్కగా కట్టుకోవచ్చు. చూసారా, అలా కట్ట కింద తీసుకున్నారంటే మీకు చాలా తక్కువ ధరకు పడుతుంది. చూడండి, ఇవన్నీ డైలీ వేర్ శారీ అన్నట్టు చాలా చక్కగా తక్కువ రేటుకి మంచి క్లాత్లో మీకు చీర 300 పడింది, 1200 4 చీరలు ఇలా కట్టకని తీసేసుకోవాలి, హోల్సేల్ అనమాట. ఇదిగోండి ఇలా బ్యాగ్ కింద తీసేసుకున్నారనుకోండి, 4 చీరలు వచ్చేసి 1200 చెప్తున్నారు. ఒక్కొక్కటి 300 పడినట్టే కదా. మీకు బయట కొనాలంటే చాలా ధరలు ఉంటాయి. ఇలా ఒక ఫ్రెండ్స్ మొత్తం నలుగురు 4 చీరల కింద ఒక బ్యాగ్ తీసేసుకుంటే మనకి చాలా బాగా కలిసి వస్తుంది మనీ అయితే. ఇంకొంచెం తగ్గమని అడిగినా ఒక్కొక్కరు తగ్గుతారనమాట. అలాగే ఇక్కడ ఒక్క పీస్ అయినా ఇస్తారండి. ఒక్కరమే వచ్చి కొనుక్కుందాము, ఒక పీస్ లెక్కనైనా ఇస్తారు. ఫ్యాబ్రిక్ ఇక్కడ దొరికే క్లాత్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మనకి పిండి కొలిది రొట్టె అన్నట్టు మనం ₹1 ఎక్కువ పెట్టే కొలిది కూడా మీకు క్లాత్ చాలా బాగుంటుంది అనమాట. చాలా మంచి క్వాలిటీ క్లాత్ అయితే ఇక్కడ దొరుకుతుందండి. చూడండి, ఇక్కడైతే వైట్ సారీ ఎంత బాగుందో, చక్కగా వర్క్ వచ్చిందనమాట. ఇవ్వండి, ఇవన్నీ డైలీ వేర్ సారీస్ అన్నమాట. ఇక్కడ మనకి ఒరిజినల్ కెమెరా కాదు కదండి, ఫోన్ కదా, అందుకని మీకు లైట్గా కనిపిస్తున్నాయి. కానీ ఇవి నిజంగా చాలా మంచి కలర్, చాలా బాగుంది. ఇలా వస్తుంది అనమాట. కలర్ అదొక మోడల్, ఇదొక మోడల్. ఇది అదే ఒకటే రేట్ అమ్మా, 650. ఇది 450. ఇది 450 అంట. కట్ట వరకు మోడల్ లాగా వచ్చింది చుట్టూరు. ఇదేమో ఫస్ట్ 650. 650 30. అది ప్లాట్ఫామ్ నెంబర్ అది అలా బోట్కేనా దగ్గరికి కనపడుతుందండి. 35 35 5 లైన్ అమ్మ అలాగే. ఈ 5వ లైన్ అని చెప్తున్నారు కదా, అదేంటంటే ఇక్కడ గుమ్మాలు చూపించాను కదా, 5వ గుమ్మం నుంచి ఈ లైన్లో మీకు 35లో మంచి సారీస్ అయితే దొరుకుతున్నాయని చెప్తున్నారు. ఈయనైతే హోల్సేల్గా అన్నమాట. అన్ని హోల్సేల్గా, మొత్తం హోల్సేల్ అమ్మ. ఫాల్స్, లైనింగ్లు, బెడ్షీట్లు, కాటన్ చీరలు, జాయింట్ ముక్కలు, లంగాలు, వర్క్ శారీస్. స్టార్టింగ్ ఎక్కడి నుంచి అండి? కాటన్ శారీ స్టార్టింగ్ 200 అమ్మ. 200 నుంచి 700 వరకు ఉంటుంది. సెటిల్ శారీ 200 నుంచి 1000 వరకు ఉంటుంది. కొత్త చీరలు ఉంటాయి, ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి. బెడ్షీట్లు 4, 6, 5, 6, 6, 6, 7, 8, 10/10 వస్తాయండి. బెడ్షీట్ కాటన్ లంగాలు ఉంటాయండి. బ్లౌజ్ పీస్ అయితే ₹13 నుంచి ₹60 వరకు ఉంటాయండి. కాటన్ బ్లౌజ్ పీస్ 2x2. చూసారు కదా, ఇలా హోల్సేల్ ధరలకి చక్కగా మనకి లభిస్తాయండి. చూడండి, ఇక్కడైతే డ్రెస్సులు చూపిస్తున్నారు. ఇది రెడీమేడ్ డ్రెస్సులు కూడా ఉంటాయండి ఇక్కడ. ఎంతండి? 950. అయిపోతే హ్యాపీ కదండి. చూడండి, ఈ ఎల్లో డ్రెస్ వచ్చి 950 చెప్తున్నారు. చాలా మంచి క్వాలిటీ తోటి, అలాగే మంచి వర్క్ తోటి చాలా బాగుందండి. లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇలా మనకి రెడీమేడ్ డ్రెస్సులు కూడా చక్కగా దొరుకుతాయి. అలాగే టాపులు చూడండి, ఈ 200, 250 అలా ఉంటాయి అన్నమాట. చాలా మంచిగా మనకి పిల్లలకి ఇక్కడి నుంచి ఫ్రాక్స్ కొనుక్కుని అలాగే లెగ్గిన్, చున్నీ కొంటే చాలా మంచిగా సెట్ అవుతుంది. చూడండి, చిన్న పిల్లలకి గాగరా చోల్లాగా ఉంది కదా, మోడల్ వచ్చేసి చిన్న పిల్లలకి అన్నమాట. ఇలా చిన్నపిల్లలు కూడా రెడీమేడ్ డ్రెస్సులు ఉంటాయండి. ఇదిగోండి, శారీస్ వచ్చేసి ఇది కట్ అన్నమాట.
ప్రింటెడ్ వచ్చి ఉన్నది. కలర్స్ అయితే మీకు ఫోన్లో సరిగ్గా కనపడతలేదు, కానీ మనది కెమెరా కాదు కాబట్టి చాలా నీట్ మంచి కలర్లు అండి ఇవైతే. ఫోన్లో మీకు అలా కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఈ సారీ బ్లౌజ్కి వచ్చేసి వర్క్ వచ్చిందండి. మనకి లైట్ గ్రీన్ కలర్ కదా, చాలా బాగుందండి. ఇదిగోండి ఈ సారీ కూడా చాలా బాగుంది, మెత్తగా సుతి మెత్తగా ఉందన్నమాట. క్లాత్ అయితే మనం చెప్పక్కర్లేదండి, క్వాలిటీ అయితే నెంబర్ 1గా ఉంటుంది. మనకి నేను చెప్పాను కదా, ₹1 పెట్టే కొలిది మీకు మంచి క్లాత్ ఇక్కడ దొరుకుతుందండి. ఇది చూడండి న్యూ మోడల్ లాగా బాగున్నాయి కదా, ఇలా ఫ్లవర్స్ వచ్చి అంచు వచ్చిందనమాట. చూడండి ఇక్కడ అక్కడ మనకి పట్టు తరహాలో వచ్చింది మధ్యలో చూడండి, ఇలా వచ్చిందనమాట జరీలాగా. చూడండి లోపలైతే మనకి వేరే కలర్, ఆపోజిట్ కలరు మనకి పళ్ళు వచ్చింది, అలాగే బ్లౌజ్ కూడా అన్నమాట. ఇదిగోండి ఇది ఇంకో కలరు. ఈ 2 కలర్లు చాలా బాగున్నాయండి, మనకి న్యూ మోడల్ అని చెప్పొచ్చు, చాలా బాగున్నాయి, నాకైతే నచ్చింది. మ్యాక్సిమం సారీ కాస్ట్ వచ్చేసి 1200కి మించి ఉండదు, 1000 లోపే మనకి హోల్సేల్గా తక్కువ ధరకి దొరుకుతాయి ఇక్కడ. ఈ సారీస్ చూడండి, ఇవైతే కొంచెం మనకి పట్టుచారు టైప్లో ఉన్నాయి కదా, మెత్తగా ఉన్నాయండి, ఇవి బిరుసుగా లేవన్నమాట. క్లాత్ చాలా మెత్తగా ఉందండి, మనకి పొట్టు సారీలా పైకి కనపడుతుంది, అలాగే మెత్తగా కూడా క్లాత్ ఉంది, మనం కట్టుకుని చక్కగా క్యారీ చేయొచ్చు. చూడండి ఇదైతే కొంచెం మనకి ఏమంటారు ఆర్గంజా క్లాత్ లాగా పైన చెమికి వర్క్ వచ్చి ఉంది కదా, మనకి వేరే ఆపోజిట్ కలర్ వచ్చేసింది, అంచు వచ్చేసి చాలా బాగుందండి. ఇది కూడా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఆర్గంజా క్లాత్ బాగుంటుంది కదండి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అమ్మే షెల్ఫ్కి అయితే వచ్చామండి. ఇక్కడ అన్ని హోల్సేల్ ధరలకే ఫ్యాబ్రిక్ దొరుకుతుందండి. మనకి పిల్లలకి చక్కగా ఫ్రాక్స్ కుట్టుకోవచ్చండి. మనం 5 మీటర్లు 3 మీటర్లు 4 మీటర్లు అది తీసుకుని చక్కగా ఫ్రాకు కుట్టుకుంటే చాలా మనకి హై లుక్ అనమాట, ఎక్కువ బడ్జెట్లో కొన్నట్టు. అదెంతండి మీ చేతిలో మీటర్ ఎంత? 150. చూసారు కదా, మీటర్ వచ్చేసి 150 అన్నమాట. నేను ఇందాక అడిగిన క్లాత్ అతను కట్ చేస్తున్నది ఎంతండి సారీ? సారీ వచ్చేసి 380 అంట. ఇక్కడైతే ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి, ఇలా లాంగ్ ఫ్రాకుల కోసం. నేనైతే చూపిస్తాను ఆ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది. అలాగే 2 సారీలు కూడా తీసుకున్నాము, మెత్తగా బాగుంది క్వాలిటీగా అనేసి. క్లాత్ వచ్చేసి ఇదిగోండి మార్కెట్ మధ్యలోకి అయితే వచ్చేసామండి ఆల్మోస్ట్. మనము చూడండి ఒక లిక్ అయితే వేసేయండి. సారీస్ వచ్చేసి ఇక్కడ ఒక్క చీర అయినా హోల్సేల్ ధరకు అయితే దొరుకుతుందండి. చూడండి ఇవన్నీ సారీస్ అన్నమాట. అలాగే ఇక్కడ మనకి చాలామంది జనం వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, రన్నింగ్లో అయిపోయే కొలది తెస్తూ ఉంటారనమాట. ఇలా మోటల్ కింద చూడండి ఎలా తెచ్చేస్తున్నారో అలా వేసేస్తారనమాట. ఇలాగా మనం లాస్ట్లో కూడా దీని గురించి క్లిప్పింగ్ చూపిస్తానండి. ఇదిగోండి మేము తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఇదైతే ఇంకొక ఆవిడ తీసుకుందనమాట. ఈ కలర్ వచ్చేసి మేమైతే ఇదిగోండి ఇదైతే తీసుకున్నాం, సిమెంట్ కలరే కదండి. ఇదైతే 6 మీటర్లు అన్నమాట, 6 మీటర్లు సారీగా వస్తుంది అన్నమాట. ఇది తీసుకుని చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకుంటే లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసి చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఇది ఓణీ సెట్ అండి, మనకి ఈ చున్నీ వచ్చేసి అదే ఓణీ అండి. ఓణీ ఒకటే మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి దీని ధర వచ్చేసి 1000 రూపీసా? ఇది ఒక్కటే మనకి బయట 500 వరకు పడుతుందండి. క్లాత్ అయితే నెంబర్ 1 అండి. ఈ వర్క్ కూడా చాలా బాగుందండి, పీసు గట్ట రాకుండా చక్కగా ఉంది. లోపల చూడండి ఎంత ఇది మీ దగ్గర? 270 చీర మొత్తం 6 మీటర్లు ఉంటుంది. ఇదిగోండి క్లాత్ వచ్చేసి ఎంత షైనీగా ఉందో, మనం లైనింగ్లకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు కట్ చేసి ఇస్తారనమాట. ఈ సారీ చూడండి చెమికి వర్క్ వచ్చేసి చాలా బాగుంది. మీది 82 అండి, కింద కట్టమ్మా సరే. ఫ్యాబ్రిక్స్ కొట్టు ఓకే 82లో మీరే అమ్ముతారు ఇక్కడ ఫ్యాబ్రిక్స్, ఫ్రాక్స్ అయ్యి కుట్టుకోవడానికి. హోల్సేల్గా తక్కువ ధర. అవును చూసారు కదా, ఈ 82 షెల్ఫ్లో మనకి ఫ్యాబ్రిక్స్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకోవడానికి హోల్సేల్ ధరకే మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు చక్కగా కట్ చేసి ఇస్తారు. చాలా బాగుందండి, మేమైతే తీసుకున్నాం. ఇవి వచ్చేసి దుప్పట్లు, మనకి టవల్స్ అన్నీ హోల్సేల్ ధరకేనండి. లుంగీలు మగవారికి సంబంధించినవి, అలాగే జాకెట్ బ్లౌజులు చూడండి, ఇవన్నీ కూడా పిల్లలు కూడా ఇక్కడ షర్ట్లు ప్యాంట్లు అన్నీ మనకి రెడీమేడ్ కూడా ఉన్నాయండి. రెడీమేడ్గా మనం కుట్టుకొని అవసరం లేకుండానే మనకి డ్రెస్సులు మగవారికి సంబంధించినవి. మా పిల్లలకైతే ఇక్కడ 2 షర్ట్లు అలాగే 2 ప్యాంట్లు తీసుకున్నానండి సెరుకో జాతి కింద. చాలా బాగుంది, తక్కువ రేటుకి వచ్చి. ఇదిగోండి బ్లౌజ్ ముక్కలు చూడండి, ఏదైనా శుభకార్యాలకి పెట్టుబడికి ఇక్కడి నుంచి పట్టుకెళ్తారండి. 100 రూపాయలు అండి లంగా.
లంగా వచ్చేసి 100 రూపీస్ అండి. 4 నైటీలు కలిపి 500 అంటండి. అంటే మనకు ఒక నైటీ 125 రూపీస్ పడినట్టే కదా హోల్సేల్ ధరకు అన్నమాట. మేమైతే ఒక 5 అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి మనం టైలరింగ్కి సంబంధించిన షెల్ఫ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ అన్నీ కూడా టైలరింగ్కి సంబంధించిన ఏ టు జెడ్ ఉంటాయండి, లేనిదంటూ ఉండదు. నేను దారప్రీలు పెట్టయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ హోల్సేల్కి అనమాట. బయట కొనాలంటే చాలా రేట్లు. మనం టైలరింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దారప్రీలు బండి ఒకటి కొనేసుకుని ఉంచుకుంటేనే బెస్ట్, బయటికి పరుగులు తీయకుండా. ఇదిగోండి హుక్స్ పెట్టి ఒకటి తీసుకున్నాను. హుక్స్లు ఉంటాయి కదా, ఇటు సైడ్ అయితే మనకి ఈ ఎత్తడి టైప్లో వాడతారు కదా హుక్స్ వచ్చేసి. ఇంకొన్ని సైడ్లు అంటే విజయవాడలో అటుకేసి స్టీలే వాడతారనమాట. చూడండి లేసులు రకరకాలు. ఈ దారపరీలు కూడా పెద్ద సైజు ఉన్నాయండి. 5 దారపరీలు కలిసి ఉన్నాయి చూడండి, ఈ పెద్ద సైజు అన్నమాట. ఇది ఇదేందా ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి తాడండి హ్యాంగింగ్స్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 40 రూపీస్ అంట. మీరు బయట ఎంత కాస్ట్ కొంటున్నారో ఒకసారి లెక్కేసుకోవచ్చు. ఇదైతే గోట్ అండి, 80 రూపాయలు చెప్తున్నారనమాట. అన్ని రకాల గోట్లు ఉన్నాయి ఇక్కడైతే. కలర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. లేసులు చూడండి అన్నీ తక్కువ ధరలకి హోల్సేల్గా అన్నమాట. ఇక్కడైతే మనం గోట్లకి తయారు చేసుకునే దారాలు కూడా అవిగోండి కనిపిస్తున్నాయి కదా మీకు. మిషనరీకి సంబంధించిన ఏ టు జెడ్ అన్నీ కూడా ఉంటాయండి. మిషన్ ఆయిల్ కూడా తీసుకున్నాం మనం. బ్లౌజులకి మార్కింగ్ చేసే శుద్ధల కాడి నుంచి అన్నీ తీసుకున్నాను. ఇంకా బయటికి వెళ్ళే పని లేకుండా ఒకేసారి కొని పెట్టేసుకుంటే బాగుంటుంది కదా. ఇదిగోండి కత్తిరి వచ్చేసి 250 రూపాయలు చెప్తున్నారండి. జూపిటర్ కంపెనీ అండి ఇది. ఈయన విజిటింగ్ కార్డ్ అండి ఇది. ఈ కత్తిరి అయితే మా ఫ్రెండ్ అయితే తీసుకుందండి. ఇదిగోండి మిషన్ ఆయిల్ డబ్బాలు కూడా 2 తీసుకుంటున్నాం అన్నమాట. వారానికి ఒకసారైనా మిషన్ ఆయిలింగ్ చేసుకుంటే మిషన్ రిపేర్ రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి బట్టలు ఏ విధంగా తీసుకుంటున్నారో లోపలికి షెల్ఫ్లోకి. ఇదిగోండి మార్కెట్ చివరికైతే వచ్చేసామండి మనం. అక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట మనం. ఈ చివరికి వచ్చాం. ఈ చివరికి వచ్చేటప్పటికి మాకైతే లగేజీలు ఫుల్గా అయిపోయినాయండి. అయితే ఇక్కడ చంచి మర్చిపోయారంటే చాలా కష్టమండి. ఇదిగోండి మేమైతే టాప్స్ చూడడానికి షెల్ఫ్కి అయితే వచ్చాము. టాప్స్ అయితే 250 రూపీస్ అండి. ఈ టాప్ వచ్చేసి చాలా బాగున్నాయండి. దీని మీదకి ఒక లెగ్గిన్ ఒక చున్నీ కొనుక్కుంటే సరిపోద్ది, డైలీ వేర్గా వేసుకోవచ్చు. చూడండి కలర్స్ అన్నీ కూడా ఉంటాయండి. కలర్స్ అనేది మనకి ఉదయాన్నే రావాలండి. ఉదయాన్నే వస్తే మంచి మంచి కలర్స్ ఉంటాయన్నమాట. చాలామంది వచ్చేసి పట్టుకెళ్ళిపోయినప్పుడు మనకి ఏరేసినట్టు అయిపోతాయి కదా, అందుకని ఉదయాన్నే వచ్చామనుకుంటే మార్కెట్కి మంచి మంచి కలర్స్ అన్నీ దొరుకుతాయి. ఇదిగోండి పాల్స్ చూడండి, పాల్స్ వచ్చేసి 8 రూపీస్ అండి. ఇక్కడ వచ్చేసి బయట మనకి 15 నుంచి 20 రూపీస్ వరకు అమ్ముతున్నారు కదా పాల్స్ వచ్చేసి. చాలా తక్కువ ధరతో ఇక్కడ కట్టల కింద పట్టుకెళ్ళామనుకోండి హోల్సేల్ ధరకి మనకు ఒకేసారి అలా పడి ఉంటాయి. చక్కగా మనం నేను కూడా ఇలాగ పట్టుకెళ్ళి చక్కగా నేను అటు బిజినెస్ చేసుకుంటాను, అలాగే టైలరింగ్ చేస్తాను అనమాట. ఈ సారీ చూడండి ఎంత మెత్తగా ఉందంటే 200 పడిందండి. ఇక్కడ ముక్కల సారీలు కూడా ఉంటుంది అనమాట. ఇదైతే ముక్కలు రాలేదు, అలాగే డ్యామేజ్ కూడా ఎక్కడా రాలేదనమాట. ఎంత మెత్తగా ఉందంటే సారీ 200కి రోజువారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ సారీ వచ్చి ప్రింట్ కూడా వచ్చిందనమాట. నేను ఆల్రెడీ వేసుకున్న డ్రెస్ చూసారు కదా, అదైతే ముక్కల సారీ అనమాట. అలా ఫ్రాక్ కింద కుట్టుకున్నాను. ఇదిగోండి ఇలా పట్టుకెళ్ళి ఫ్రాక్స్ నుంచి హైదరాబాద్ వస్తాయి. హైదరాబాద్లో మీరు పికప్ చేసుకుని ఇక్కడ తెచ్చుకుంటారు. అంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా సూరత్ నుంచే వచ్చేది. గుజరాత్ నుంచి కూడా, ముంబై. ఎక్కువ సూరత్ నుంచే తక్కువ రేట్లు ఉంటాయి. ఏంటండి అది? రెడీమేడా? అవును. చూసారు కదా, ఆ పెద్ద ఆయన అయితే మనకి ఎంత వివరంగా చెప్పారో సూరత్ నుంచి ఎలా సరుకు తెచ్చుకుంటామనేసి. అలాగండి ఇది మినీ సూరత్గా చెప్పొచ్చండి. సూరత్ అంటే మనం వెళ్ళాం కదా, చాలా దూరం, కానీ అంత తక్కువ ధరలకి మళ్ళీ ఇక్కడే లభిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత తక్కువ ధరగా హోల్సేల్గా దొరుకుతాయి మీకు ఇక్కడ అన్ని రకాలు. మీ పెట్టుబడులకి, మీకు ఏదైనా శుభకార్యాలకి జాకెట్ ముక్కలు పెట్టుబడులు పెట్టాలన్నా, అలాగే సారీలు పెట్టుబడులు పెట్టాలన్నా, ఒకే కలర్లో కావాలన్నా, లేదంటే వేరు వేరు కలర్లో ఒకే డిజైన్ తోటి ఎక్కువ మోతాదులో కొనాలన్నా మీరు ఈ మార్కెట్కి రావాల్సిందేనండి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసండి. డ్రెస్ ఎంత? 650.
చిన్నపిల్లలు అయ్యండి రెడీమేడ్ డ్రెస్సులు చూసారు కదా 650 రూపాయలు అంట. మంచి వర్క్ వచ్చేసి చాలా బాగుంది. ఇవేమో పెద్దవాళ్ళు అండి, కొంచెం మనకి కట్ వర్క్ మోడల్లో వచ్చి ఇప్పుడు ట్రెండింగ్లో కుడుతున్నారు కదా ఫ్రాక్స్. ఫాల్స్లు కట్ వచ్చేసి 12 ఉంటాయండి, 100 రూపాయలు అన్నమాట. అంటే మనకి 8 రూపాయలు పన్నట్టు ఫాల్స్ వచ్చేసి. ఇదిగోండి ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో. ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనుకోండి, ఒకే మోడల్లో 2 కలర్లు కట్టుకోవాలన్నా, లేదంటే ఒకే కలర్ కావాలబ్బా అనుకున్న వాళ్ళైనా ఇక్కడ చక్కగా దొరుకుతాయి. ఇది చూడండి వేరే కలర్ అన్నమాట, ఇది ఒకే మోడల్లో ఇలాగన్నమాట. మీకు ఎప్పుడు కూడా మోడల్స్ అన్ని న్యూ మోడల్స్ అనమాట. ఇది చూడండి మిడ్డీ అన్నమాట, బ్లాక్ చాలా బాగుంది. ఇదిగోండి పెద్దవారికి, పెద్ద వయసు గల వారికి చక్కగా సారీలు ఇక్కడ దొరుకుతాయండి. మనకి గద్వాలు అవి అంటారు కదా, ఆ సారీలు అనమాట. ఇదైతే కేరళ సారీ అండి, వైట్. ఈ వైట్ సారీ వచ్చేసి కేరళ సారీ అనమాట. మా వారైతే ఇలాంటి సారీ ఒకటి కేరళ నుంచి తీసుకొచ్చారు. మనకి ఇక్కడే దొరికేస్తున్నాయి మార్కెట్లో చక్కగాను, కేరళ వెళ్ళిన అవసరం లేదు. ఏమంటారు అంటే కేరళలో జాబ్ చేసేవారండి మా వారు అప్పుడు అన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే చూడండి పెట్టెల్లో ఎంత మెత్తగా ఉన్నాయండి క్లాతులు, సారీలు చాలా బాగున్నాయండి. ఇంకా జాకెట్ ముక్కలు అమ్మే షెల్ఫ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే డిజైనర్ బ్లౌజ్ ముక్కలండి చూడండి. ఇది వచ్చేసి మనకి 150 చెప్తున్నారండి. చాలా సుత్తి మెత్తంగా, అలాగే మంచి వర్క్ తోటి చాలా బాగున్నాయండి. అసలు మీకు ఏ కలర్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అనమాట. సారీ మీదకి మ్యాచింగ్, అలాగే లైనింగ్స్, ఇక్కడ అన్ని లైనింగ్స్ ఉన్నాయండి. అలాగే కాటన్ చీరలు కూడా ఉన్నాయన్నమాట. సారీలు ప్లెయిన్ కలర్ సారీ తీసుకున్నా మీకు ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకోవాలంటే ఇక్కడ అన్ని రకాల బ్లౌజ్ డిజైనర్లు దొరుకుతాయి. అలాగే లైనింగ్స్ కూడా మీకు మంచి క్వాలిటీలో దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి చూడండి బ్లౌజ్ ముక్కలు చూసారు కదా, మీకు గోల్డ్ కలర్ ఎలా ఉందో ఆ లైనింగ్ వేసి కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్లాక్ కూడా చూడండి పైకి అలా చెమ్కి వర్క్ వచ్చేసి, ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి. అలాగే పైన వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ సారీ చూసారా పెళ్లి కూతుర్లకి అన్నట్టు మగ్గం కుట్లాగా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది కదా, అవతల షెల్ఫ్ అన్నమాట. అదైతే ఈయన షెల్ఫ్ నెంబర్ వచ్చేసి 100 అండి. ఈయన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారనమాట మన సబ్స్క్రైబర్స్కి చూపించడం కోసం. ఇక్కడ చాలా మంచిగా అనిపించినాయి అండి బ్లౌజ్ పీస్లు అయితే. అలాగే 2 కాటన్ సారీస్ కూడా తీసుకున్నామండి. 200 పడింది సారీ వచ్చేసి. చాలా బాగున్నాయండి పెద్దవాళ్ళకి ఇంటికాడ. ఇదిగోండి ఇది న్యూ మోడల్ అండి, జిమ్కి సారీస్ అంటున్నారు కదా, ఇది 300 పడిందండి. దీని మీద లేస్ వేసుకుని చక్కగా డిజైనర్ బ్లౌజ్ ఒకటి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఈ సారీలన్నీ కూడా జిమ్కి అనమాట, కలర్స్ అనమాట అవన్నీ. ఇక నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి 2 షర్ట్లు 2 ప్యాంట్లు అయితే ఇక్కడ తీసానండి. చాలా తక్కువ ధరలో అండి. బయట అసలు ఒక షర్ట్ కొనాలంటే ఎంత ధరో, ఇక్కడ చాలా తక్కువ ధరలో మా చిన్న అబ్బాయికి పెద్ద అబ్బాయికి ఒక్కో డ్రెస్కి తీసాను. ఈ షాప్ నెంబర్ వచ్చేసి 36 అండి. మనకి జెంట్స్ వేర్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్సులు షెల్ఫ్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి రెడీమేడ్ డ్రెస్సులు అన్నమాట. ఇది చూడండి ప్యాంటు అలాగే చున్నీ కూడా వచ్చేస్తుంది. మనకి బార్డర్ చూడండి ఎలా వచ్చిందో, మనకి బార్డరు నెక్కకి ఆ విధంగా డిజైన్ వచ్చిందనమాట. ఇదిగోండి ఇది చున్నీ అనమాట. చున్నీ చాలా పెద్దగా ఉందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 650కి ఇచ్చారండి. 6 డ్రెస్సులు తీసుకున్నాం మొత్తం మేము. అంటే ఒకటైనా 650. మాకు ఈ క్వాలిటీ చాలా బాగా నచ్చింది అన్నమాట. అందుకని ఒక 6 డ్రెస్సులు తీసుకున్నాం. అంటే పిల్లలకి అన్నమాట, ఇంటికాడ మా అక్కగారు అమ్మాయికి అలా తీసుకున్నాం అన్నమాట. చాలా తక్కువ ధరకు వచ్చింది. ఇక్కడికి షాపింగ్కి అయితే మేము మా అక్కగారు నేను ఎప్పుడు వస్తూ ఉంటాము. ఇక్కడ హోల్సేల్ దొరుకుతాయి కాబట్టి మేము ఒకేసారి కొనుక్కోవడానికి ఇలా వస్తూ ఉంటామన్నమాట అప్పుడప్పుడు. ఇక పండగలు వస్తున్నాయని ఈసారి ముందుగానే వచ్చి కొనుక్కున్నాము. అలాగే ఈ వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. అదో చీర కొనుక్కుంటుందంట మా అక్క. చూపిస్తాను అమ్మేటప్పుడు చూపించండి, చూపిస్తాను హీరోలుగా. నా పర్ఫార్మెన్స్ మీకు ఇక సాయంత్రం 4 o'clock అయింది కదండి, కొంచెం తీరుబడిగా ఉన్నారు వ్యాపారస్తులు. అందుకోసం చిన్న కామెడీ ఉంటే షేర్ చేశాను, కొంచెం ఫన్నీగా ఉంటుంది అనేసి. అంతే. చూసారా బయట చూడండి, బయటకైతే వచ్చేసాం. గోడన్స్ లాగా బయట ఎలా మూటలు వేసుకుని ఉన్నారు. ఉదయాన్నే ఇవన్నీ బయట వేసేస్తారనమాట. లోపల క్లాతులు అయ్యే కొలిది కొన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇదిగోండి మా లగేజ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము ఆల్రెడీ, ఇంకా బయలుదేరిపోతున్నాము. ప్రతి శుక్రవారము తెల్లవారుజాము నుంచి తెరవబడుతుందండి ఈ దేవుడు హాల్. ఇదండి ఈ రోజు వీడియో అయితే. ఏమనిపించిందండి మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్ బాయ్.